జోనల్ పోలీస్ వారు ఇక్కడ మా 2 కేసెస్లో ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఏమో కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ 3 మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసెస్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ 3 మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. 2 మనిషి అక్కడ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ తరణ్ తారణ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు, సుఖ్దేవ్ సింగ్ అండ్ షంషేర్ సింగ్. ఈ 2 మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ క్రాప్స్ కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో. సో దానికోసం ఇప్పుడు పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చారు, రెగ్యులర్ గా వస్తున్నారు. ఇంతకు ముందు జూన్ లో కూడా వచ్చారు, తర్వాత ఈసారి రీసెంట్లీ ఇప్పుడు జులైలో కూడా వచ్చారు. కేశంపేట్ మండల్లో వాళ్ళు ఈ పని కోసం వచ్చారు. సో అక్కడ ఇది హార్వెస్టింగ్ పని చేశారు అప్పుడు. సో ప్లాన్ ఏమిటి, ఇది హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాళ్ళు వాపస్ వెళ్తున్నారు, పంజాబ్ కి వెళ్ళాలి. సో ఈ ముందు ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ లాగా పని చేసి ఇది అఫెన్స్ చేసి ఫాస్ట్ గా వెళ్తారు. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్ లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్ లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్ లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్తకోట ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్ గా వాపస్ పంజాబ్ కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేసే ప్రాపర్టీ కూడా చైన్ ఇది లోకల్ సేల్ చేశారు. సో దాట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, దే కుడ్ నాట్ బి కాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు ఎంబోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్ లో ఇప్పుడు 25th జులై రోజు, జస్ట్ ఈ రోజు 29th, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ వన్ బైక్. దిస్ బైక్ వాజ్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 town ఏరియా. సో అక్కడ నుంచి ఇది బైక్ కి థెఫ్ట్ చేసిన తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది, బాలమ్మ, సంతాపూర్ విలేజ్, కేశంపేట్ మండల్లో. ఇది మార్నింగ్ లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్ గా వచ్చి ఇది జస్ట్ ఆస్క్ అడిగారు ఇది రూట్ కోసం. సడన్ గా ఇది చైన్ స్నాచింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ షీ గాట్ ఇంజర్డ్. ఇది 4 తోలా చైన్ ఉంది. తర్వాత అది హడ్బడి జరిగింది. న్యాచురలీ ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇట్స్ ఎ వెరీ ఫ్రైటనింగ్ థింగ్. చైన్ స్నాచింగ్ అంటే పబ్లిక్ ప్లేస్ లో చైన్ స్నాచింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద రాబరీ. ఇట్ ఈస్ లైక్ అ రాబరీ ఇన్సిడెంట్. చాలా సీరియస్ అఫెన్స్ ఉంది. తర్వాత అది మహిళా తరఫు నుంచి ఉంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో, బికాస్ దే ఆర్ టార్గెటింగ్ ద సీనియర్ సిటిజన్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ద ఉమెన్ ఆల్సో. ఇది చేసిన తర్వాత విదిన్ 10-15 minutes లో మళ్ళీ ఎక్కడ నుంచి ఈ సైడ్ కి వచ్చారు. దే స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ గడ్కాల్ ఏరియా, ఇది ఆ రూట్ నుంచి. అక్కడ కూడా ఒక లేడీ మన్నమ్మ, షీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ లోకల్ న్యామాతాపూర్ విలేజ్ నుంచి ఇది వాళ్ళకి సొంత ఊరు పద్దా మాధవరాం తరఫుకి వెళ్తున్నారు. సో ఒక టెంపుల్ ఉంది అక్కడ, వేణుగోపాల స్వామి టెంపుల్. అక్కడ సడన్లీ వచ్చి మళ్ళీ అగైన్ దే హ్యావ్ స్నాచ్డ్ 1 more chain of 3 tolams. సో ఈ 2 offenses చేసి దే run away from there and they were planning to do the other things. We were working out. మా క్రైమ్ పార్టీ బాగా మంచి పని చేశారు. DCP and the ACP and the local inspector of Keshampet, they were supervising and we got some very concrete clues. మాకు అప్పుడు దొరికింది. We were making inquiries. ఈ రోజు మార్నింగ్ as per our information they were moving again near Keshampet, right? Keshampet cross road దగ్గర మాకు ఈ రోజు దొరికింది. ఈ 2 మనిషి కాకుండా ఇంకా ఒక 3rd person ఇస్ దేర్. ఏమైంది, ఈ లాస్ట్ టైం ఈ 2 మనిషి ఇక్కడ వచ్చి రూమ్ లో వాపస్ వెళ్ళారు. తర్వాత ఈసారి వాపస్ ముందు దే హ్యావ్ మేడ్ అ ట్రాన్సిట్ హాల్ట్ ఇన్ నాందేడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అక్కడ 3rd person మన్ప్రీత్ సింగ్ కూడా అక్కడ దొరికింది. సో దే హ్యావ్ ల్యూర్డ్ హిమ్. He is also from Muksar district of Punjab. ఇది కూడా దగ్గర ఉంది డిస్ట్రిక్ట్. ఈ ముగ్గురు కలిపి ట్రైన్ ద్వారా నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ
ఒక లాడ్జ్ లో మరి రూమ్ కూడా తీసుకొని ఇక్కడ రాత్రిలో అక్కడ ఉన్నారు. దెన్ దే హావ్ కమ్ టు అవర్ ఏరియా అండ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ దే హావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్. మాకు అన్ని ప్రాపర్టీ కూడా దొరికింది, ఈ 2 చైన్స్ మాకు దొరికింది, ప్లస్ ది వెహికల్ ఆ రోజు యూజ్ చేశారు, ఈ వెహికల్ కూడా మాకు దొరికింది. దట్ వాస్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇంకా ఒక కొత్తకోటలో కూడా ఒక కేసు జరిగింది జూన్ లో. ఆ కేసులో డిటెక్ట్ అయింది. ప్రాపర్టీ గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తాము పోలీస్ కస్టడీ తీసుకొని. దే హ్యావ్ ఆల్రెడీ సోల్డ్ ద ప్రాపర్టీ ఇన్ పంజాబ్, ఇన్ దర్ నేటివ్ ప్లేస్. సో దాని గురించి చూస్తాము. సో మా తరఫు నుంచి ఇది ఏరియాలో మేము జనరల్లీ వీఆర్ ఫోకసింగ్ అలాట్ ఆన్ ద క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ప్లస్ ప్రాపర్టీ offences ఆర్ ఎనీ offences against the senior citizens. సో దాని సందర్భంగా అవర్ పీపుల్ ఇమీడియట్లీ ది చైన్ స్నాచింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ వెరీ కామన్లీ ఇన్ అవర్ ఏరియా. బట్ ఒకసారి ఇన్సిడెంట్ అయితే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ పానిక్ అమంగ్ ద పబ్లిక్. ఇట్లా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ మళ్ళీ అయితే ప్లస్ ఇఫ్ యూ డోంట్ డిటెక్ట్ సచ్ కేసెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందు జూన్ లో చేశారు, సో అప్పుడు డిటెక్ట్ కాలేదు. దట్ ఈస్ వై దే వర్ ఏబుల్ టు కమ్ అగైన్ ఆల్సో. సో దిస్ వాజ్ అ గుడ్ జాబ్ అండ్ అవర్ లోకల్ ఆఫీసర్స్ మొత్తం క్రైమ్ టీమ్ వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తాము. ఈ కేసు కాకుండా మేము రీసెంట్లీ ఒక హెచ్బి కేసు కూడా డిటెక్ట్ చేసాము వెరీ రీసెంట్లీ ఈ షాద్ నగర్ లో. అప్పుడు కూడా మేము 18 tolas అన్ని ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్ వీఆర్ ఏబుల్ టు రికవర్. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద బైక్ థెఫ్ట్స్ ఆల్సో. అది బైక్ థెఫ్ట్ చాలా కామన్ గా జరుగుతుంది. పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ ఉంది, అది పార్కింగ్ మీరు చాలా క్యాజువల్ గా నెగ్లిజెంట్లీ పార్కింగ్ చేస్తున్నాము. ఇంట్లో పైన బయట ఉంటే అక్కడ ద ఇన్సిడెంట్స్ ఆర్ లెస్, బట్ ఫ్రమ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్ పార్క్స్ ఏరియా ఆర్ సమ్ వైన్ షాప్స్ ఆర్ సమ్ హోటల్స్ అది అక్కడ నుంచి చాలా వెహికల్స్ పోతున్నాయి. సో ఇట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ టు ద పీపుల్ ది ప్రాపర్టీస్ కేసెస్ ప్లస్ అదర్ ది క్రైమ్ కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ప్లస్ ది డిటెక్షన్ కోసం కూడా మాకు సహాయం చేయండి, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఇది జనరలీ ఇక్కడ చాలా కార్పొరేట్ గ్రూప్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ దేర్, ఇండస్ట్రీస్ ఆర్ దేర్, ప్లస్ పబ్లిక్ కూడా కమర్షియల్ ఏరియాస్ ఆర్ దేర్. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఉంది, ఇది ఈ ఏరియాస్ లో ఇది యాక్ట్ ప్రకారం లా ప్రకారం CCTVs కూడా పెడితే ఇట్ విల్ బి యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఓన్ సెక్యూరిటీ బట్ ఫర్ జనరల్ సొసైటీ కూడా. అది మాకు కేసెస్ గురించి, సర్వేలెన్స్ గురించి, ప్లస్ అన్ని హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటాయి. సో అన్ని మ్యాటర్ లో మాకు కూడా సహాయం అవుతుంది. సో దీస్ 3 people నౌ వీఆర్ అరెస్టింగ్ దెమ్. అందరికి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తాము. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంటరోగేషన్ చేస్తాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే మే బి ఇన్వాల్వ్డ్ ఇన్ మోర్ offences ఆల్సో. ఇప్పుడు ఈ రోజంతా టైం